ఇది దేవుడి గదిలో 4 మూలలా వెయ్యాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మీ దేవుడి గది అనుకోండి. ఇది లోపల, ఇది ఇక్కడ దేవుడి పటాలు మీరు పెట్టుకున్నారు. దేవుడి పటాలు దేవుడివి పెట్టుకున్నారు. దీనికి 4 మూలలా కూడా షట్కోణం వెయ్యాలి. జాగ్రత్తగా ఇలా షట్కోణం వేయాలి. అంటే చిన్నగా వేస్తాను, మీకు మళ్ళీ వేసి చూపిస్తాను నేను. ఇది షట్కోణం, ఇదొక షట్కోణం, ఇదొక షట్కోణం. ఇప్పుడు ఏమైందంటే షట్కోణం దేవుడికి అది 4 మూలల షట్కోణం, ఇక్కడేమో కుబేర ముగ్గు. ఇది ఇందాక చూపించాను కదా, ఇలా ఇలా ఇలా, అది కుబేర ముగ్గు. 4 మూలల షట్కోణాలు కుబేర ముగ్గు. ఇప్పుడు షట్కోణం ఎలా వెయ్యాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒక గీత గీయండి, ఇంకో గీత గీయండి. సమానమైనటువంటి 2 గీతలు గీశారు ఇప్పుడు, అవునా? గీసిన తర్వాత ఈ గీతను ఇలా కిందకి రానిచ్చి ఈ గీతను ఇలా త్రిభుజంలా చేసేయండి. మళ్ళీ ఈ గీతను ఇలా చేసి దీన్ని ఒక త్రిభుజంగా చేయండి. ఇప్పుడు ఎన్ని కోణాలు అయ్యాయి? 1 2 3 4 5 6 కోణాలు. దీన్ని షట్కోణం అంటారు. ఇది దేవుడి గదిలో 4 మూలలా వేయాల్సినటువంటి షట్కోణం అనమాట. ఇక్కడ నేను అంకెలు వేసాను, మీరు అంకెలు వేయకండి. పసుపు కుంకుమ పసుపు కుంకుమ పసుపు కుంకుమ వేయండి. మధ్యలో ఇలా వదిలేయకండి. జాగ్రత్తగా ఓంకారాన్ని పూరించండి మధ్యలో. ఇది కూడా మనం తొక్కమో చీపురు పెట్టం. దేవుడి గదిలో ఎప్పుడూ ఒక్కనాటికి మీరు చీపురు కట్ట వాడకూడదు, గుర్తుంచుకోండి. దేవుడి గదిలో తులసి మొక్క ముందు ఎట్టే పరిస్థితుల్లోనూ మీరు చీపురు కట్ట వినియోగించకూడదు. ఇది షట్కోణం. ఈ షట్కోణాన్ని దేవుడి గదిలో 4 మూలలా వేశారు.